Andy, welcome back to my channel. Welcome back to Mahi Smart Home. And this is the last episode of wedding series Andy, and also village vlogs kuda idi last episode anamata. And meer ee vlog chuselopu nenaithe man intiki vachesintanu. So ikkadaithe pelli kuturu pelli koduku idi Saturday roju night Andy, night manaki muhurtam untundi kada. So aa roju pelli kuturu pelli koduku ila dandalu aithe మార్చుకుంటారండి. సో దండలు మార్చుకున్న తర్వాత అంటే చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకునే లోపు 10:30 అయిపోయిందనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇట్లా దండలు మార్చుకొని మనకి ఇంకా మేర్మాని అయితే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ మేర్మాని అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి అసలు తెలియదు కదా. సో మేర్మాని అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒక రథం మీద కూర్చోబెట్టి సో దాని మీద నుంచి ఊరేగిస్తారనమాట. ఊరంతా అంటే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కదా, సో అలా ఊరంతా తిప్పుతారనమాట. సో వాళ్ళ ముందు అంటే ఆ రథం ముందు కొంతమంది ఎంటర్టైన్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారనమాట. ఇంక్లూడింగ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆల్సో వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారు అండ్ వాళ్ళని కూడా వదిలిపెట్టాం కదా. సో అలాగనమాట. అండ్ ఇక్కడ మాలలు అయితే మార్చుకుంటున్నారు కదా. సో ఇది అయిపోయేసరికి ఈ తతంగం అంతా అయిపోయేసరికి మనకి 11 అయిపోయిందనమాట. 10:30 నుంచి 11, హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో చాలామంది ఉంటారు కదా మా వీడియోగ్రాఫర్లు, ఫోటోషూటు, సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి మనకి 11 అయిపోయిందనమాట. మనం ఇంటి దగ్గర నుంచి రావడమే లేట్ అయిపోయింది పెళ్లి కొడుకుని పిలుచుకొని. సో ఇక్కడ కొంచెం ఫార్మాలిటీ అన్నీ కంప్లీట్ చేసుకొని 11కి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇక్కడ అమ్మాయి వాళ్ళైతే కొంచెం లిటిల్ బిట్ ఎమోషన్ అయితే అయ్యారనమాట. సో ఎవరికైనా ఉంటుంది కదా అమ్మాయి తరపున వాళ్ళకి. సో మనం ఒక చోట పుట్టి పెరిగి అండ్ నెక్స్ట్ మనం ఒక అబ్బాయిని చూపించి పెళ్లి చేసుకొని అక్కడ వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకొని కొంచెం టైం అయితే పడుతుంది అమ్మాయికి. సో ఈలోపు హస్బెండ్ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి. హస్బెండ్ సపోర్ట్ ఉంది అంటే ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఫుల్ఫిల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మేర్మాని అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ డీజే సౌండ్స్ అయితే ఉన్నాయి. సో మనం డీజే సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మా ఫాదర్ అండ్ మా బాబాయ్ సో పెళ్ళికొడుకుని ఎత్తుకున్న వాళ్ళు మా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో తనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి అలా ఎత్తుకొని డ్యాన్స్ వేస్తున్నారండి. సో ఎవరు సపోర్ట్ అవసరం లేదంట, చాలా మంచిగా వేస్తున్నారు. సో పెళ్లి కూతురు కూడా లోన్లీ ఫీల్ అవుతుంది కదా, అండ్ పెళ్లి కూతురుని కూడా నెక్స్ట్ తీసుకొచ్చి డ్యాన్స్ వేశారు. అండ్ నాకు ఈ క్లిప్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని నేను వీడియో పెట్టడానికి కొంచెం టైం పట్టింది. ఈ డీజేలో అయితే చిన్న పెద్ద లేడీస్ అంటే ప్రతి ఒక్కరు వేయచ్చండి. సో ఇది మా సైడ్ ఉన్న ఆచారం అనమాట. అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎంటర్టైన్ చేయాలి కదా. సో మనకి చిన్న పెద్ద అనేది ఏం తేడా చూసుకోకూడదండి. ఇలాంటి టైంలో ఫుల్గా ఎంటర్టైన్ అవ్వాలి, జస్ట్ ఫన్ అనమాట. అండ్ 3 o'clock వరకు నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నారండి. అంటే ఒక్కలని కాదు, సో ప్రతి ఒక్కరు అంటే పెళ్లి కూతురు తరపున వాళ్ళు పెళ్లి కొడుకు తరపున వాళ్ళు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. సో చాలా బాగా అయితే జరిగింది. ఆ రోజు రాత్రి మేర్మాని అంతా మామూలు టైంలో అయితే మనకి మెలకు ఉండదు కదా. సో మనం నైట్ అంతా మేల్కొని ఉన్నామంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది. నేనైతే అస్సలు మెలకు ఉండలేనండి, ఏమో నాకు హెడేక్ వచ్చేసింది. బట్ అలాంటిది కూడా నేను మొత్తం 3 o'clock వరకు మేల్కొనే ఉన్నాను. అండ్ మనకి ఎర్లీ మార్నింగ్ 10:30కి మనకి ముహూర్తం అనమాట. సో ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ వేస్తున్నారండి. ఆబ్వియస్లీ అమ్మాయికి కొంచెం షై ఉంటుంది, సో తనే వేయలేకపోతుంది. పెళ్లి కొడుకు ఉన్న ఊరు కాబట్టి తను చాలా ఫ్రీగా వేసేస్తున్నారు. సో ట్రైనింగ్ ఎవరిది అనుకున్నారు? ఆబ్వియస్లీ అది నాదే అనుకోండి. సో క్రెడిట్ గోస్ టు మహి అనమాట. సో పెళ్ళికొడుకు డ్యాన్స్ నేర్పించింది నేనే కాబట్టి, సో బ్రో నేనే నేర్పించాను కాబట్టి ఈ క్రెడిట్ మాత్రం నాకే వస్తుంది. సో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నేర్పించాల్సిందే నెక్స్ట్. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇలాగే ఆడుతూ పాడుతూ ఉండాలని మా సబ్స్క్రైబర్స్ తరపున నా తరపున కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నామండి. సో ఇలాగా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుదే క్లిప్స్ నాకు చాలా మటుకు నచ్చింది, అందుకే వీళ్ళది ఒకటే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో మిగతా వాళ్ళు కూడా చాలా మటుకు డ్యాన్స్ చేశారండి. సో పాపం మా పెళ్లి కూతురికి రావడం లేదు డ్యాన్స్, అయినా చేస్తున్నారు చూడండి, అది కూడా చాలా గ్రేట్ కదా. సో అంతమందిలో వేయాలంటే కూడా కొంచెం షై అనిపిస్తుంది కదా. కొత్త ఊర్లో కొత్త చోట మనకి తెలియని వాళ్ళ చోట వచ్చి డ్యాన్స్ వేయాలంటే ఎట్లా అనిపిస్తుంది. సో ఇంట్లో అంటారా, ఇంట్లో మనకి ఆబ్వియస్లీ ఎవరుండరు, 4 గోడల మధ్యనే వేయచ్చు. సో వీళ్ళ తర్వాత మా బాబాయ్ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు కూడా అంటే తమ్ముడు మిస్సెస్ కూడా వేశారండి. సో చాలా బాగా వేశారు. బట్ లాస్ట్లో వేశారు కదా, అది క్లిప్స్ నాకు సరిగ్గా దొరకలేదండి, అందుకోసం నేను ఇంక్లూడ్ చేయలేకపోయాను అనమాట.
సో ఇక్కడ అంత మంచి హ్యాపీ మూమెంట్లో నాకు ఒక చాలా బాధ అనిపించింది. అసలు లిటరల్లీ ఏడ్చేసాననమాట. అంటే నా సొంత తమ్ముడు లేడు కదా దీంట్లో, ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో మిస్ అయిపోయినాడు అని చెప్పేసి. సో చాలా ఎమోషనల్ అయిపోయినా. అయినా సరే మా తమ్ముడు లేకపోయినా మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఉంది, నా తమ్ముడు లాగా అనమాట. సో ఏ ఒక కష్టం వచ్చినా, నాకు ఏ ఒక హ్యాపీనెస్ వచ్చినా నా తమ్ముడు భార్య ఉంది అన్న ఒక హ్యాపీనెస్ అండి. ఫైనలీ వీడియోగ్రాఫర్స్ కూడా ఆ డీజే సౌండ్కి వాళ్ళకు కూడా పూనకాలు వచ్చేసినాయేమో. సో పూనకాలు లోడింగ్ అంటూ డ్యాన్స్ వేసేసారనమాట వాళ్ళు కూడా. అండ్ ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇంకా అది లాస్ట్ నలుగు అనమాట. సో ఇంకా పెళ్లి పీటల మీదకు వెళ్ళే ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నలుగు పెట్టేసుకుంటారు. సో ఇలా పెట్టేసిన తర్వాత మంగళ స్నానం లాస్ట్ చేస్తారండి. అండ్ మన ఇంటి దగ్గర ఇది లాస్ట్ మంగళ స్నానం అండ్ లాస్ట్ నలుగు కూడాను. లైవ్ పెట్టానండి. లైవ్ అంటే మ్యారేజ్ అప్పుడు మనం లైవ్ పెట్టామన్నమాట. ఇది మనం ముందుగానే ఇన్ఫార్మ్ చేసింటే చాలా మందికి తెలుస్తుండే, బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్ పెట్టాల్సి వచ్చింది మ్యారేజ్. సో చాలామంది మిస్ అయిపోయారని కామెంట్ చేశారు. ఇట్స్ ఓకే అండి, నేను కూడా అనుకోలేదు కదా లైవ్ పెట్టాలని. సో అయినా సరే ఇప్పటికీ ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా లైవ్ మిస్ అయింటే యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ద లైవ్. అండ్ చాలా బాగా జరిగిందండి పెళ్ళైతే. సో మీ బ్లెస్సింగ్స్ అలా కూడా అందజేయచ్చు అనమాట. సో పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు అయితే, పెళ్లి కొడుకు అప్పటిదాకా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. పెళ్లి కూతుర్ని చూడంగానే ఆ స్ట్రెస్ కాస్త ఎగిరిపోయిందనమాట. ఫుల్లీ హ్యాపీగా ఉన్నాడు. సో పెళ్లి కూతురు ఫస్ట్ టైం లాస్ట్ టైం కాలు పట్టుకుంటుంది, అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ కాలు పట్టుకుంటుందో లేదో తెలియదు కానీ సో ఇప్పుడైతే కాళ్ళకు నలుగు పెడుతుంది అనమాట. ఫుల్గా పసుపు అనేది నీట్గా పూసేసి ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నారనమాట పెళ్లి కూతురికి. సో పెళ్ళిలో అంటే చాలా వరకు మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయండి. అవి చూసి చూడనట్లు వెళ్ళిపోతుండాలి. ఇలాంటి టైంలో మనం పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఫీల్ అవ్వాల్సింది స్ట్రెస్ కాదండి, హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. అండ్ ఆ మూమెంట్ని మనం కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది కదా అనేసి దాన్నే పట్టుకొని ఎలవడకూడదు కదా. సో అదనమాట. काय हम बिया घाल रहे हम पुता मुड़ ही कर लेती ने हां सर मुड़ ही कर लेता जीवन से गीत बोल पुपी गीत बोलो నలుగంతా అయిపోయిన తర్వాత ఎవరైనా సాంగ్ పాడండి అంటే, ఇప్పుడు అంటే ప్రీవియస్ డేస్లో అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే బాగా పాడేవాళ్ళండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్లో ప్రతి ఒక్కరు సిటీస్లో ఉంటున్నారు. అండ్ వాళ్ళకి మామూలు సాంగ్సే కష్టం. ఇంకా మన కులదైవంవి సాంగ్స్ అంటే కొంచెం కష్టమేలేండి. అండ్ నలుగు అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చేసి ఇక్కడ దేవుడికి నమస్కారం చేసుకొని మంగళ స్నానం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి టైం కూడా చాలా తక్కువ ఉందండి. 10:30కి అంతా మనకి ముహూర్తం ఉంది. సో ఆలోపు మనం రెడీ అయిపోవాలన్నమాట. ఇక్కడ పెళ్లి కూతురికి వడి బియ్యం అయితే పోస్తున్నారండి. మనము పెళ్లి కొడుకు తరపున పూల జడ అయితే తీస్తాము పెళ్లి కూతురికి. సో ఆ పూల జడ ఏమంటే మర్చిపోయారనమాట. నేనే హడావుడిగా ఆ థ్రెడ్ తీసుకొని ఎట్లా చుట్టేస్తున్నాను. సో పెళ్ళికైతే టైం అయిపోతుందండి. ఆల్రెడీ మనకి 10 అవుతుంది. 10:30కి అంతా మనం రెడీ అయ్యి పెళ్లిపిట్టల మీద జీలకర్ర బెల్లం అయితే పెట్టాలి. సో మనకి టైం లేక వడి బియ్యంకి ఫాస్ట్గా పోసేస్తున్నాను అనమాట. సో లిటరల్లీ మనకి ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి, చాలా హడావుడిగా. అందులోనూ పవర్ పోతుంది వస్తుంది, పల్లెటూరు కదా. సో పవర్ ప్రాబ్లం అయితే చాలా ఉందండి. ఆ వేడికి అస్సలు నేనైతే ఒక్క నిమిషం కూడా ఉండలేను. మామూలుగా అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే 1 or 2 డేసేనండి, అంతకు మించి ఉండలేను అనమాట. సో ఇక్కడ ఇంకా రెడీ చేసేసి పంపించేస్తున్నాం. ప్రస్తుతానికి మ్యారేజ్ అయిపోతే మేము ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఫాస్ట్ కానీ అట్లా ఉందన్నమాట పరిస్థితి అక్కడ.
సో చాలా అంటే చాలా వేడిగా ఉందండి. అండ్ పూల జడ చూడండి, నేను పూల జడకి వీడియో తీసుకుంటున్నాను, ఆ పాప అయితే అంటే టైం లేదు కదా అందుకే వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో పూల జడ చాలా బాగా కుట్టారండి. అండ్ మనకి అక్కడ కాస్ట్ అయితే ఇది 250 ఏమో పడిందండి పూల జడ. సో ఇదండి లాస్ట్ పెళ్లి వ్లాగ్ అయితే. అండ్ ఇప్పటితో మన పెళ్లి వ్లాగ్స్ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతున్నాయా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ లైవ్ ఎవరైనా చూడకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ద లైవ్. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మన రొటీన్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.